గట్టిగా అందరికీ నమస్కారం. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం ఎనుగులవారిపల్లి గ్రామం మాది. నా పేరు ప్రసాద్. ఇప్పుడు మేము కీలుగురాల కళారూపము ప్రదర్శించడం జరిగింది. ఈ కీలుగురాల ప్రాధాన్యత ఈ కీలుగురాల ప్రత్యేకత ఏమనగా పూర్వకాలము రాజులు గుర్రాలపైన సవారు చేస్తూ దండయాత్ర చేసి రాజ్యాన్ని గెలుచుకునేవారు. అప్పుడు గ్రామాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ఏదైనా తిరునాళ్ళ ఉత్సవాలు, గ్రామ దేవతలకు ఏదైనా తిరునాళ్ళు జరిపేటప్పుడు కానీ, ఇక రెండవది పీర్ల పండగ, ప్రత్యేకంగా పీర్ల పండగ. ఇటువంటి ఉత్సవాలు గ్రామాల్లో జరిగేటప్పుడు ఎద్దులతో చాందినీ బండ్లు కట్టుతూ పిల్లన గ్రోవులు మ్రోగిస్తూ డప్పులతో వాయిద్య పరికరములతో కీలుగురాలు ఆ రోజు ఈ విధంగా పేకిక్తో వచ్చేటివి కాదు. ఎదురు బర్రలు కొట్టి తన సొంతంగా తయారు చేసుకొని వాటికి చింతపిచ్చులు తదుపరి ఇంకా కొంచెం సరిచేసి పేపర్లన్నీ మెత్తించి గుర్రాలు మనంగా తయారు చేసుకొని అప్పుడు ప్రోగ్రాము చేసే పూర్వము ముందు కాలంలో ఎక్కువ ఆదరణ ఉండేది ఈ కీలుగుర్రాలకు. ఉత్సవాలు ఎక్కడైతే జరుగుతున్నాయో, పీర్ల పండుగ ఎక్కడైతే జరుగుతున్నదో, ఇక తిరునాళ్ళు ఎక్కడైతే జరుగుతున్నాయో, గ్రామంలో ఏదైనా అందరూ ఇంటింటికి కలిసి గ్రామదేవతకు దీలు బాణాలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క ఉత్సవంలోన కీలుగుర్రాలను ప్రధానంగా ఎంచుకునేవాళ్ళు. కీలుగుర్రాలు, రెండవది పిల్లల గ్రోవి. ఏది లేకుండా ఇవి రెండు చాలా ప్రాధాన్యంగా పోయినాయి. రాను 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 నాగరికత పెరిగిపోను, సినిమాలు రావటము, ఇంట్లో టీవీ రావటము, తదుపరి ప్రతి ఒక్కరి జోబీలేకి ప్రతి ఒక్కరి తిత్తిలేకి సెల్లు రావటము, ఈ విధముగా ఇలాంటి కళలు చాలా అంతరించిపోయినాయి. వాన రాకుంటే ఇంటికి రూపాయో ₹1 వేసుకొని గ్రామం మధ్యలో ఊరి దేవత దగ్గర ఒక రోజంతా ప్రోగ్రాం చేయించేవాళ్ళు. ఆ ప్రోగ్రాం చేస్తే అప్పుడు అరమూట వడ్లు, అరమూట రాగులు, ₹10 రొక్కము, ఈ విధంగా కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రాంలు ఆడించుకునేవాళ్ళు. ఆదరణ బాగుంది. ఎక్కడ ఉత్సవాలు జరిగినా ఈ కళకు అనేది, కీలుగురాల కళకు అనేది ప్రాధాన్యత ఇస్తున్నారు. అప్పుడు బాగా జరుగుతుంది. రాను 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 కీలుగుర్రాలు ఇప్పటికీ 2024కైతే మా మదనపల్లి ఈ జిల్లాలో మావి తప్ప ఇంకెవరివి లేవు. ఇక్కడ నిమ్మలపల్లి దగ్గర ఒక అతను ఎప్పుడు కీలుగుర్రాలు చేస్తూ ఉండేవాడు. అతను మరణించినాడు. తరగొండ దగ్గర రెడ్డివారిపల్లి దగ్గర ఒక అతను రెడ్డప్ప నుండి యాక్సిడెంట్లో మరణించినాడు. ఈ రెండు పోయిన తర్వాత ఇక్కడ కీలుగుర్రాలే లేవే అని చెప్పేసి వీళ్ళిద్దరితో నేను కీలుగుర్రాలు ఆడినాను ఆపోజిట్ నుంచి. తరగొండ రెడ్డప్ప దగ్గర కానీ, నిమ్మలపల్లి వార్తలు ఆయన మా ఊరికి కూతుర్ని ఇచ్చడము, ఆయన పరిచయం కావటము, నన్ను పిలుచుకొని పోవటము, కీలుగుర్రాలు అక్కడ నేర్చుకోవడం జరిగింది నేను. తర్వాత మేము ఈ విధంగా అంతరించిపోతాండయ్యా. కీలుగుర్రాలు మేము వచ్చే ప్రోగ్రాములకు ఎప్పుడు అడిగేది. వినాయక చవితులకు కోలాటము, చక్కల భజన ఇవన్నీ నేర్చాము, పండ్ర భజన నేర్చినాము, గిరిగి డాన్సులు నేర్చినాము. ఈ కీలుగుర్రాలు అడిగేది. కీలుగుర్రాలు ఎట్లబ్బా అని అయినప్పుడు నాకు ఎప్పుడైతే ఇట్లా వెన్నెముక ఆపరేషన్ జరిగిందో అప్పుడు ఇక్కడే ఉన్నారు గౌరవనీయులు పెద్దలు మాడుగుల సుధీర్ గారు, ఆల్ ఇండియా కళారంగం వ్యవస్థాపకులు, గుంటూరు పిడుగురాల వస్తువులు ఉన్నారు సారు.
అతను జూమ్లో వేరే వాళ్ళు నాకు లింక్ పెట్టి జూమ్లో లింక్ అయిన తర్వాత ఇద్దరికి పరిచయం పెరిగింది. పరిచయం పెరిగిన తర్వాత మదనపల్లిలో కూడా మా మండలంలో కూడా ఇంతమంది కళాకారులు ఉన్నారు అని కొంతమందిని మీట్ చేసి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక పార్కులోకి పిలుచుకొని పోయి జూమ్లో ఆ సార్ను మాట్లాడటం జరిగింది. ఇలా కాదు మాట్లాడేది, మీరందరినీ పోగు చేస్తామంటే మేము డైరెక్ట్గా మన కళాకారులతోనే మాట్లాడదాము అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఫిక్స్ చేసుకున్న తర్వాత మొట్టమొదట ఈ హాల్లోనే ఆల్ ఇండియా కళారంగం తరపున కళాకారులంతా మదనపల్లి కరోనా అప్పుడు ఆ కరోనా సమయంలో అందరూ ఒక చోటుకు రాకుండా ఇక్కడ మళ్ళీ చమ్మగూరు రోడ్లో లాభాలమ్మ గుడి దగ్గర, ఇక్కడ బెంగళూరు రోడ్లో బీటీ కాలేజ్ దగ్గర, ఇక్కడ 3 చోట్ల మీటింగ్ పెట్టుకొని అప్పుడు వారి ద్వారా విజయవాడ నుండి ఒక్కొక్క గుర్రము 4,000 చిల్లర తప్ప అమౌంట్ వాళ్ళకి వేసి గుర్రాలు తెప్పించుకొని ఇప్పుడు ఈ ఏరియాలో ఎవ్వరికి ఈ గుర్రాలు అనేవి లేవు. ఈ గుర్రాలు తెచ్చుకున్న దాంతో కూడా మేము ఎప్పుడో చాలా సంపాదించుకున్నాం. మా టీం మొత్తం ఒకరొకరు 4,500 రూపాయలు కట్టి అక్కడింటి మా సారు సుధీర్ సార్ ద్వారా బుక్ చేసుకొని తెప్పించుకొని ఈ కళారూపాన్ని కూడా నిలబెట్టాలా అని మా టీం అంతా కలుసుకొని ఈ కళారూపాన్ని కూడా వాళ్ళకి నేర్పించి ఇది కూడా మేము నెలకు 2, 3, 4 రీసెంట్గా ఈ లోపలే పీర్ల పండగకు పోయినాము, 2-3 ప్రోగ్రాములు చేసాము. వినాయక చవితికి రోజు ఉంటాయి. ఈ విధంగా ఏదైనా ఉత్సవాలకు మమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు. ఇటు అందరికీ నమస్కారం అండి. నా పేరు కొరమొట్ల వెంకటేష్, మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి తాలూకా. నేను నా వృత్తిరీత్యా చేనేత కార్మికుడినండి. నేను గత 25 సంవత్సరాలుగా మన హిందూ సాంప్రదాయము కళలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. కళాకారులకు జీవనోపాధి లేకుండా అయిపోతుంది. అందుకని నేను 2000 సంవత్సరం నుంచి సాసవల చిన్నమ్మ కథ, చెంచు నాటకం, దేశంగరాజు కథ, వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర, సత్య హరిశ్చంద్ర, తారాచంద్ర, నలచక్రవర్తి కథ, కావమ్మ కథ, ఈ కీలుగుర్రాలు, కోలాటాలు, ఇంకా చాలా కూడా భజనలు, మరి ఈ పిల్లని గ్రోవి వాయిద్యములతో వాళ్ళకు ఈ కళలన్నీ కూడా మరుగున పడకూడదు అని నేను ఒక కంకణం కట్టుకొని కొంతమంది సహాయంతో ప్రసాదన్న అవుతానేమి భారతం కూడా నేను 25 సంవత్సరాలుగా ఈ మదనపల్లిలో నిర్వహించడం జరుగుతున్నది. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎంతోమంది కళాకారులు మేము ఫస్ట్లో 2000లో వస్తే ఒక మనిషికి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళము. ఇది చాలదని మళ్ళీ కొంత కలెక్ట్ చేసి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు 1,500 రూపాయలు, 1000 రూపాయలు వాళ్ళ జీవనం, వాళ్ళ బిడ్డల చదువు కొరకు, వాళ్ళ బాబోగుల కొరకు మేమంతా కూడా చాలామంది కష్టపడుతున్నాం. ఈ కళలు మరుగున పడకూడదని మేము చాలా రేయింబవులు మన రాయలసీమ జిల్లాల్లో చాలా ఊర్లలో కూడా ప్రోగ్రాములు ఇస్తున్నాం. ఈ కళను బతికించుకోవాలా. ఒక హిందువునిగా పుట్టి ఈ కళలకు హిందువులకు సహాయం చేయకపోతే ఈ జన్మకు సార్థకం ఉండదని నేను ఎన్నో శత విధాల కొంతమంది సహకారంతో చాలా కష్టపడి వీళ్ళకందరికీ పోషించడం జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు, కళా పోషకులు, కళలపైన అభిమానం ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ కళలను మరుగున పడకుండా మీరంతా ముందరకు వచ్చి ప్రభుత్వం తరఫున కానీ మేము కూడా వీళ్ళకు పింఛన్లు కానీ 50 ఏళ్ళు దాటితే వీళ్ళు మళ్ళా మన రంగస్థలం పైన ఆడలేరు. మోకాలు నొప్పులు, కీలు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీరికందరికి కూడా నేను ప్రభుత్వం దృష్టికి వీళ్ళందరినీ తీసుకుపోయి పింఛన్లు కానీ మిగతా ఏదైనా ఆర్థిక సహాయంగా వీళ్ళకు చేయాలనుకొని నేను ఈ చాలా ప్రభుత్వాన్ని కూడా ఇంకా తొందరలో చంద్రబాబు నాయుడుతో కలుస్తాను, పురంధరేశ్వరితో కలుస్తాను, పవన్ కళ్యాణ్ గారితో కలుస్తాను. వీళ్ళందరూ కూడా నాకు కొద్దిగా పరిచయం ఉన్నవాళ్ళే. తర్వాత వీళ్ళకందరి కళను నేను బతికించేదానికి మేము ఇంకా బతికుండామంటే చాలా కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది పడినాం మేము. అవన్నీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మమ్మల్ని కాపాడాడు. మేము ఈ కళల గురించి ప్రోత్సహిస్తాం.